దేనికైనా కబుర్లాడుతున్నారు ఇష్టానుసారంగా. 18 సంవత్సరాలు ఇక్కడ పదవి వెలగబెట్టిన ఆయన ఈ వీధికి రోడ్డు వేయించుకోలేదు, మళ్లీ కబుర్లాడుతున్నారు. మున్సిపాలిటీని అధపాతాళానికి తొక్కేశారు. ఇక్కడ సాలూరు మున్సిపాలిటీ నుంచి 4-5 గ్రూపులు పెట్టుకుని వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టకుండా ఈ రోజు దాకా 2 కోట్లు తీసుకొస్తే ఇప్పుడు ఖర్చు పెట్టలేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీరేమో నాయకత్వం గురించి లక్షణాల గురించి మాట్లాడతారా? ఆయన అంటాడు వీళ్ళందరూ ఒక బాస్ ఉన్నాడు కదా అక్కడ, ఆయన ప్యాలెస్ లో పడుకోకుండా అక్కడే పడుకొని అక్కడే కూర్చొని అక్కడే ఉంటాడు కదా. ఆయన గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నాడు. నువ్వు ఇంతకు ముందు ఏ గాడిదలు కాసావో ఆ వర్ణానికి ఆ వర్గానికి చెందినవాడు అయి ఉంటావు. నాకు అలవాట్లేదు. నేను కేవలం ఎప్పుడు మనుషులతోనే ఉంటాను, మనుషుల మధ్యలోనే ఉంటాను, మనుషుల కష్టకాలు తెలుసుకుంటూ ఉంటాను. ఆ మనుషులే నన్ను ఈ రోజు ప్రజలు ఈ రోజు ఈ స్థాయిలో ఉంచారు. నీకు ఆ విషయం తెలుసలేదు. ఒక ఆడపిల్ల, పైగా గిరిజన ఆడపిల్ల, ఈ మాట అనకూడదు అని ఇంగిత జ్ఞానం లేదు నీకు. నువ్వు మాట్లాడతావా? గాడిదలు కాస్తున్నావా అని అడుగుతావా? నువ్వేం గాడిదలు కాస్తావు 5 సంవత్సరాలు? నీలా నేను గాడిదలు అయితే కాదు. మరి నీ ఇష్టం గాడిదలు కాసావో ఏం కాసావో నాకు తెలియదు. కానీ నేను ప్రజల పక్షాన ఉంటాను, ప్రజల మధ్యలోనే ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా మీరందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే నేను ప్రతి క్షణం తీసుకొచ్చి పెడుతున్నాం. ఎక్కడ నేనున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాము ఏంటన్నది. మీలా 11-12 దాకా బయటికి రాకుండా, ఏ అధికారులు ఉన్నారో లేదో తెలియకుండా, అధికారులను తిడుతూ, విలేకరులను తిడుతూ, ఎవరిని పడితే వాళ్ళకి పాపం పడడం నాకైతే చేత కాదు. అలాంటి లక్షణాలు లేవు. కాబట్టి మాట్లాడే ముందు అంతా వెనక ముందు చూసుకొని, ఇప్పటికే పరువులు పోయే రాష్ట్రంలో మీకు రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నాడు. ఆయనకి ఎలాగో పరుగు పోయింది. మీరైనా ఈ జిల్లాలో ఆ మాత్రం కొంచెం మర్యాదతో ఉన్నారని అనుకున్నాను. కానీ మీరు మొన్న ఎప్పుడైతే కట్టని మెడికల్ కాలేజ్ దగ్గర మీరు కూడా ధర్నాలు చేశారో ఆ రోజే నాకు అర్థమైంది, యథా రాజా తదా ప్రజ. కాబట్టి నేను మళ్లీ చెప్తున్నాను, పిల్లలు ఎవరికైనా బాగులేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయండి. మేము అన్ని హాస్టల్స్ లో కూడా ఏఎన్ఎంఎల్ని పెట్టాము. ఇప్పుడు ఎందుకంటే ఈ సీజన్ కాబట్టి అన్ని హాస్టల్స్ లో కూడా, కొన్ని హాస్టల్స్ లో పెట్టలేదు కూడా చెప్తున్నాను మీకు. గురుకులాల్లో పూర్తిగా ఆ 199 గురుకులాల్లో అపాయింట్ చేశాం ఏఎన్ఎంని. కానీ ఆశ్రమ్ స్కూల్స్ లో ఏమిటి అంటే అక్కడే ఉన్నటువంటి ఏఎన్ఎంస్ ని వారానికి 2 సార్లు అక్కడ వెళ్ళమంటాం. ఇప్పుడు జ్వరాల సీజన్ కాబట్టి అక్కడే ఉండమంటున్నాం. అక్కడ ఉన్నటువంటి టీచర్లు కూడా పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఎందుకు అనంటే ఇంకొక విషయం చెప్పాలి. గత 5 సంవత్సరాలు ఎవరైతే 2.5 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఉండేటప్పుడు ఒక ప్లేట్ ఇవ్వలేదు. 5 సంవత్సరాలు మీకు ఇద్దరు తెలీదా? హాస్టల్లో ఒక గ్లాస్ ఇవ్వలేదు, ట్రంక్ బాక్స్ ఇవ్వలేదు, ఒక దుప్పటి ఇవ్వలేదు, ఒక బెడ్షీట్ ఇవ్వలేదు. మీకు తెలీదా మీ ఇద్దరికి? మరి ఎందుకు ఇప్పించలేదు మీరు ఆ రోజు? మీకు చేత కాదా? ఈ రోజు సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం, యూనిఫామ్ ఇస్తున్నాం, బుక్స్ చూడండి ఒకసారి, కళ్ళు తిరుగుతాయి మీకు బుక్స్. అలాంటి బుక్స్ ఇస్తున్నాం. పిల్లలందరినీ క్షేమంగా ఉండండి అని వాళ్ళకి ఇంతకు పూర్వం మీరు తల్లుల ఖాతాలో ఏవో డబ్బులు వేసాం అనేవాళ్ళు. వీళ్ళకి కిట్లు ఇస్తున్నాం. మీరు తీసుకెళ్ళి పౌడరు, ఆడపిల్లలకి పౌడరు, కాటిక, దుబ్బిన, అలాగే అన్ని వాళ్ళకి ప్యాడ్స్, శానిటరీ నాప్కిన్స్ అన్ని పిల్లలకి ఇస్తూ, మగ పిల్లలకు కూడా నూనె ఇవన్నీ కూడా, వాళ్ళ కటింగ్ కూడా డబ్బులు ఇవన్నీ చేస్తున్నాం. పిల్లలందరినీ కూడా టాయిలెట్లు కూడా ఈ రోజు టాయిలెట్స్ మొత్తం 2025 టాయిలెట్స్ శాంక్షన్ చేశాం. స్వచ్ఛ భారత్ లో మొత్తం అన్ని కడుతున్నాం. మీకు చెప్పాను, నేను మంత్రి అయిన వెంటనే 155 కోట్లు శాంక్షన్ చేశాం. మళ్లీ మొన్ననే 2 రోజుల క్రితం 112 కోట్లు శాంక్షన్ చేశాం. ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఆయనకి అందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడెక్కడైతే ఆర్ఓ ప్లాంట్స్ లేవో అవన్నీ కూడా మళ్లీ రిపేర్ చేయిస్తున్నాం. లేని వాటి దగ్గర పెడుతున్నాం. పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా ఎక్కడైనా పిల్లలకు బాగలేకపోతే మా సొంత పిల్లల చూసుకోవడానికి, పిల్లల క్షేమమే మాకు ముఖ్యం. మీలా రాజకీయం కాదు. పిల్లలకు ఎవరికైనా బాగలేకపోతే వెంటనే ఏ హాస్పిటల్ దగ్గర ఉంటే హాస్పిటల్లో చేర్పించండి. కొంచెం బాగలేకపోతే మన సాలూరు తీసుకురండి, లేదనుకుంటే పార్వతీపురం, లేదంటే మన కేజీహెచ్లో అయినా జాయిన్ చేద్దాం. మీరు వచ్చి చూస్తున్నారు కదా, మీరు వచ్చి పలకరిస్తున్నారు కదా, మేము పారిపోవాల్సిన అవసరం మాకు లేదు. పిల్లల తాలూకు ఆరోగ్యమే మా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా మేము ముందుకెళ్తాం. ఆ విధంగానే పిల్లలందరినీ క్షేమంగా చూసుకుంటామని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.